అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 వరుసల ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్ఆర్లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 189 కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించిన ఎన్హెచ్ఏ అధికారులు 2 చోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాములు, మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్ భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం, తదితరాలకు భూమి అవసరమని పేర్కొంది. అయితే 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తీర్ణతకు వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదింపు, అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది. మరోవైపు విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండటంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సి పని లేదని, రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని పేర్కొంది.